కాబట్టి ఆశీర్వాదం అంటే మన మీద కుబేరులు అయిపోవడం కాదు. ఆశీర్వాదం అంటే మనకు అన్ని వసతులు వచ్చేయడం కాదు. మన జీవితాన్ని చూసి ఏలు పెట్టి ఎవడు చెప్పకుండా ఉన్నాడు. కాబట్టి నీ ప్రవర్తన విషయంలో నీ యొక్క మాట, నీ యొక్క జీవితం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిదిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ అడుగు పెట్టేది? మనం పరలోకం. మనం పరలోకంలో అడుగు పెడతాం. పరలోకంలో అడుగు పెట్టేటువంటి వ్యక్తిత్వాన్ని మనము సృష్టించుకోవాలి, కలిగించుకోవాలి, జీవించాలి. ఇది క్రైస్తవ జీవితం, దేవుని బిడ్డలు. కాబట్టి ఎలాగా అంటే ఒక జీవితాన్ని గురించి చెప్పాలంటే అందులో సువాసనలు వెదజల్లాలి. యేసు ప్రభు సొలొమోను గురించి ఒక మాట అన్నాడు, తెలుసా? ఏమన్నాడు? ఎంతో గొప్ప వైభవము కలిగినటువంటి సొలొమోను ఒక గడ్డి పువ్వుతో సమానంగా అలంకరించబడలేదన్న. ఒక గడ్డి పువ్వుతో సమానం కాదు సొలొమోను జీవితం అని తేల్చిపడేశాడు దేవుడు. ఎందుకని? ఒక పుష్పం, ఒక పువ్వు అనేది అది వికసించిన రోజు నుండి ఎండిపోయేంత వరకు అది ఒక పూట అవ్వచ్చు, సువాసన వెదజల్లుతుంది, కానీ అందులో దుర్వాసన రాదు. కానీ సొలొమోను ఒక పువ్వుతో సమానం కూడా అతడు జీవించలేకపోయాడు. జ్ఞానము, ఐశ్వర్యము, సంపద, రాజరికము, అధికారం అపరిమితంగా భూమి మీద అనుభవించినా కూడా సువాసన లేదు అతని బతుకులో అనేశాడు దేవుడు. అందుకనే దేవుడి బిడ్డలుగా మనం దేవుని దగ్గరకు వచ్చి మనము సరైనటువంటి వ్యక్తిత్వాన్ని అవలంబించాలి. వ్యక్తిత్వం అంటే ప్రవర్తన. మనము సరైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి జీవితం జీవించాలంటే మంచి సంబంధాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలమ్మా? మంచి సంబంధాలు ఉండాలి. నీ సంబంధాలు మంచివైతే మీ జీవితాలు కూడా మంచిగా ఉంటుంది. కనుక మన సంబంధాలు అనేటువంటిది ఎలా ఉండాలి, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే పేతురు ఆయన ఎలా ఉండాలి అంటే, అయ్యా మీరందరూ ఏక మనస్సుతో మరియు ఒకరి సుఖ దుఃఖాలందు ఒకరు పాలు పొందేటువంటి వారుగా, సహోదర ప్రేమ కలిగినటువంటి వారుగా, కరుణా చిత్తులుగా, వినయ మనస్కులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, మన ప్రవర్తన అనేది ఎలా ఉండాలి? క్రీస్తు సారూప్యములోకి మనం మార్చబడి ఉండాలి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు సారూప్యాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు? ఆయనకి 4 లక్షణాలు ఉన్నాయని ఎప్పుడు చెప్తారు. ఒకటి, ఆయన కరుణ గలవాడు. రెండోది, ఆయన తగ్గింపు కలవాడు. మూడోది, ఆయన క్షమించేవాడు, మన్నించే స్వభావం. నాలుగోది, ఆయన పరిశుద్ధుడు. ఇన్నే 4 లక్షణాలే. ఈ 4 లక్షణాల్లోనే యేసు ప్రభు జీవించాడు. భూమి మీద ఆయన గురించి ఎన్ని లక్షణాలు చెప్పినా ఈ 4 లక్షణాల్లో ఇమిడిపోతాయి, ఈ 4 లక్షణాల్లో సమకూర్చబడతాయి. కాబట్టి ఒకటి, మనము ఎప్పుడు ప్రేమ, దయ, కరుణ, జాలి, ఇవన్నీ ఒకటే. కరుణ. రెండోది తగ్గింపు. ఆయన ఎప్పుడు కూడా తను తాను తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు కడిగాడు. మూడోది, ఆయన ఎటువంటి ఘోర పాపినైనా క్షమించాడు. నాలుగోది, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. పాపం, లోక మాలిన్యము తన్ను అంటని. అందుకనే
మన యొక్క జీవితంలో మనం కూడా ఎలా ప్రవర్తించాలని మనకు పేతురు చెబుతూ ఉన్నాడు అంటే, మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండండి అని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము యేసుక్రీస్తుకు ప్రతినిధులుగా ఉన్నాం. మనం ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో ఎదుట వారిని మనము విమర్శించి అవమానపరిచి చులకన చేసే జీవితం ఉండకూడదు. ఈరోజు ఎలా మారిపోయిందండి? ఇతన్ని ఎందుకండి పెళ్లి చేసుకున్నా, ఈమెనెందుకండి పెళ్లి చేసుకున్నా, ఈ తల్లిదండ్రుల కడుపులో నేనెందుకు పుట్టా, ఇలాంటి పిల్లలు నేనెందుకు కన్నా, ఇదే నా సమస్య. మొత్తం టోటల్గా ఇదే ప్రాబ్లం ప్రపంచమంతా ఉంది. కారణం ఏమిటి? 4 లక్షణాలు మనం నేర్చుకోకపోవడం. యేసు ప్రభువులో ఉన్న 4 లక్షణాలు మన జీవితంలో అవలంబించడం నేర్పిస్తే, 1, ఎవరికైనా నువ్వు కరుణ చూపించు. 2, ఎవరి దగ్గరైనా తగ్గింపు కలిగి ఉండు. 3, ఎటువంటి వ్యక్తినైనా క్షమించు. 4, నీవు శరీరానికి మాలిన్యాన్ని అంతనివ్వద్దు. ఈ లోక మాలిన్యము నీ శరీరానికి అంటకుండా ఉండడమే దైవచిత్తం. కాబట్టి మన యొక్క జీవితాన్ని మనము దేవునికి ప్రీతికరమైనటువంటిదిగా మార్చుకోవడమే మన జీవితం. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, నేను ఇదే ఆశ్చర్యంగా ఆలోచించాను. ఈ పోయిన వారంలోనే ఆలోచించాను. ఎప్పుడైనా నేను పాస్టర్ మీద కంప్లైంట్ చేశాను వాళ్ళ అమ్మనానికి, మా అమ్మనానికి? లేదే. అరే 27 సంవత్సరాల్లో నేను ఎప్పుడు వాళ్ళకు ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదే. సరే, ఆమె నా మీద కంప్లైంట్ చేసిందా? ఏమీ లేదే. కాబట్టి ఒకరి కోసం ఒకరు బ్రతకడం నేర్చుకో. కాబట్టి మా జీవితంలో మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మా సమస్యలు తలకాయ నొప్పండి నా భార్య అని నేను ఎప్పుడు ఎవరితో చెప్పలే. నాకెప్పుడు తలకాయ నొప్పి అని అనిపించలేదు. కారణం ఏంటంటే, దేవుడు 4 లక్షణాలు చూపించాడే. ఆ లక్షణాలతో మనం కూడా బతకడం నేర్చుకుంటే ఎవరిని మనం ఏలెత్తి చూపించలేదు. ఒక మనిషి ఇంకొకరిని ఏలెత్తి చూపించాడంటే దాని అర్థం ఏంటంటే ఆ మనిషి చెడిపోతున్నాడు. ఏలెత్తి చూపించేవాడే చెడిపోతా ఉన్నాం. అందుకనే మనం ఎవరిని, ఇప్పుడు ఎవరన్నా నన్ను గురించి ఏమన్నా అన్నారనుకో, నేను చేసే ఒకటే పని, ఇక వాళ్ళతో మాట్లాడడం మంచిది కాదు, సైలెంట్ అయినా ఇంకంతే. ఇంకేమి ఏంటయ్యా ఇట్టన్నావా నా గురించి, నువ్వు అదన్నావా ఇదన్నా ఏమన్నా అనుకో, నేను నిన్ను అడగను, నేను నిన్ను ప్రశ్నించను. తగాదాలు గొడవలు ఎందుకు వస్తున్నాయి? మనల్ని మనము కంట్రోల్ చేసుకోలేక లోపల నుండి తన్నుకొస్తున్నాయండి సమస్యలు. అందుకనే మనం నెమ్మదే లేదు, సమాధానం లేకుండా మనము జీవిస్తూ ఉన్నాం.